దేవునికి మహిమ కలుగును గాక. మీ పరిశుద్ధ గ్రంథములను తెరిచి దేవుని యొక్క వాక్యములో మరి మార్కు సువార్తను తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 11వ అధ్యాయము మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుండి చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో వేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడ్ల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా రక్షక యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ప్రతి శుక్రవారము ఉదయము 10 గంటల నుండి జరుగుతున్న ఈ ఉపవాస ప్రార్థన కూడికలో నీ పిల్లలైనటువంటి వారు, దైవ పిల్లలు, అనేక మంది దేవుని యొక్క జనులు ప్రభువా నీ మందిరానికి వచ్చి నీ ఉపదేశము కొరకు వారు ఎదురు చూస్తూ ఉండగా మీరే మాట్లాడండి నాయనా. ఇంతవరకు పాటలు పాడుట్లో మీరున్నారు. చిన్నపిల్లలు చేయి స్తుతుల మీద మీరు ఆసీనుడవుతానన్నారు. పాడారు, స్తుతించారు, ఆరాధించాం, గణపరిచాం ప్రభు. ఇప్పుడు నాయనా వాక్యమును ధ్యానం చేయడానికి సిద్ధపడుచున్నాము. నీ పరిశుద్ధ లేఖనములో మత్తయి చెప్పినట్లుగా నిలువబడేది మీరే గాని మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడని నీ లేఖనములో చెప్పినట్లుగా ప్రభువా, నేను కేవలం నిలబడుతున్నాను, మాట్లాడేది మీరే అని తప్పక మీరు మాకు సహాయం చేయండి. ఈ లేఖనాలను మేము చదవగలము, కానీ దాన్ని అర్థం చేసుకోలేము. పరిశుద్ధాత్ముడిగా మీరే రంగం మీదకి వచ్చి ఈ లేఖనాల్లో ఉన్నటువంటి అర్థము, పరమార్థము మేము అర్థం చేసుకునే కృప మాకు దయచేయండి. నాతో మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోండి మీ స్థలాల్లో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి రెండవదిగా ప్రతి శుక్రవారము కూడా ఈ ఉపవాస ప్రార్థన కూడికకు వస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకొనిచున్నటువంటి మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. అందరికీ వందనాలు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. 5వ నెంబర్ నొక్కండి. వాళ్ళకి ఫ్యాన్ అయింది. 5వ నెంబర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైట్. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. వర్తమానం పేరేంటంటే జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం. ఈరోజు మీకు అందించబోయేటటువంటి వర్తమానం పేరు జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం అనేటటువంటి వర్తమానము ఈ కాలపు ప్రవక్త ద్వారా మరి బోధించబడింది. దేవునికి స్తోత్రం. దానిలో నుండి మనము కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. మరి ప్రార్థన అంశాలు కూడా చాలా ఉన్నాయి. అందరూ కూడా ప్రార్థన చేయండి. తొంట రాహేలమ్మ ఆరోగ్యం కొరకు, సాధనాలు జోసెఫ్ రాజు గారి ఆరోగ్యం కొరకు, వస్త్రాల హన్నా కొరకు, అలాగే శనగన విజయరత్నం కొరకు, విమల గ్రేస్ కొరకు, పత్తుల బేబీ, బొక్క స్వరూప, కట్టా సోదరాణి వాళ్ళ యొక్క తోడుకోళ్ళ గారి యొక్క మనవడు, అలాగే పాశ్రమ్ గారి యొక్క ఆరోగ్యం కొరకు, అలాగే వజీర్ గారు భీమవరం వజీర్ గారి ఆరోగ్యం కొరకు చెప్పింది. అలాగే ఎస్తేరు, శనగన ఎస్తేరు కొరకు కూడా కాలుకి దెబ్బ తగిలింది, ప్రార్థన చేయండి. దినేష్ జ్వరంగా ఉంది, దినేష్ ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యం వినమా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ
ప్రవక్త చెప్తున్నటువంటి కార్యాలని కొద్ది నిమిషాలు మనం జాగ్రత్తగా విందాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి రేపు ఆదివారం కొయ్యే యోసేపు గారి యొక్క ప్రేమ విందు ఏర్పాటు చేశారు వాళ్ళ ఫ్యామిలీ. కనుక ఆదివారం ప్రేమ విందు వరకు కూడా ప్రార్థన చేయండి. ఆ కూడికి కూడా ఉదయకాల ఆరాధన ఉంటుంది, మధ్యాహ్నం ప్రేమ విందు బాప్తిస్తాల కార్యక్రమం ఉంటుంది, అలాగే సాయంకాలం 4 గంటలకి లార్డ్ సప్పర్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని యందు మనమందరము విశ్వాసము కలిగి ఉండవలెను. ఆమేన్. ఒక మనిషి యందు మీరు ఎన్నడూ నమ్మకం ఉంచకూడదు అంటున్నాడు. బైబిల్ కూడా అదే చెప్తా ఉన్నది. మనుషుల సహాయం వ్యర్థము, రాజుల నమ్ముట వ్యర్థము, యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. ప్రవక్త ఏమంటున్నారంటే, ఒక వ్యక్తిని మీరు గౌరవించండి, మీ సేవకుడిని మీరు గౌరవించండి. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని స్థానాన్ని దేవునికే ఇవ్వాలి, ఒక మానవుని యొక్క స్థానాన్ని మానవునికి ఇవ్వాలి. చాలామంది దినాలు ఏం చేస్తున్నారంటే, మానవుని యొక్క స్థానము దేవునికి, దేవుని స్థానాన్ని మానవునికి ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము తెలియనటువంటి వారైతే ఆ విధంగా చేయొచ్చేమో, కానీ వాక్యమును ఎరిగినటువంటి విశ్వాసులు దేవుని స్థానమును ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుని యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారు దేవుని యొద్ద నుండి అనేకమైనటువంటి దీవెనలు పొందుకుంటారు అంటున్నాడు. మీరు అడిగేది దేవుని యొద్ద నుండి పొందుకున్నామని మీరు నమ్మండి అంటున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, చాలామంది కూడా ఏం చెప్తూ ఉంటారంటే, బలహీనంగా ఉన్నానండి, నేను బలహీనుడునండి అంటూ ఉంటారు. అయితే ప్రవక్త ఏమన్నాడంటే, నువ్వెప్పుడూ బలహీనుడు కాదు, నువ్వెప్పుడు బలహీనురాలు కాదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మరి మీలో ఉన్నవాడు గొప్పవాడైనప్పుడు, మీలో ఉన్నవాడు బలవంతుడైనప్పుడు నువ్వు ఎలా బలహీనుడు అవుతున్నావు? ఒకవేళ జస్ట్ శారీరకంగా నువ్వు బలహీనుడు కావచ్చు, ఒకవేళ శారీరకంగా నువ్వు అలసిపోయి ఉండొచ్చు, శారీరకంగా అనారోగ్యం కలిగి బలహీన పడవచ్చు, కానీ నువ్వు ఆత్మలో ఎన్నడూ బలహీన పడలేదు అంటున్నాడు. హల్లెలూయా. అందుకే పౌలు గారు కూడా తన పత్రికలో, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడిని అంటాడు. హల్లెలూయా. పరిపూర్ణ బలహీనతలోనే పరిపూర్ణ బలమును పొందుకుంటావు అంటాడు. అంటే నువ్వు బలహీనుడు అయినప్పుడే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా. కనుక నీకు అడ్డుగా ఉన్న వాటన్నిటినీ తొలగించేది ఏంటంటే ప్రార్థన. ఎవరైతే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటారో వారు సర్వశక్తిమంతులై ఉంటారు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మేడపాటి లలిత్ గారి యొక్క వదిన గారు మన మధ్యలో ఉన్నారు. ఈరోజు మరి సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. వారి చేతికి గాయం తగిలింది, చెయ్యి ఇరిగిపోయినప్పుడు చాలా బలహీనపడ్డారు. అయితే అనేక మార్లు ఫోన్లో ప్రార్థన చేయించుకున్నారు, చేతికి మళ్ళా ఆపరేషన్ చేశారు, సక్సెస్ అయింది, చక్కగా మళ్ళీ దేవుని యొక్క సన్నిధికి రాగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బలహీన సమయంలో బలపరిచే దేవుడు మనకున్నాడు, ఆదరించే దేవుడు మనకున్నాడు. మరి ఆపరేషన్ జరగాలంటే లక్షలు ఖర్చు అవుతాయి, కానీ ఆరోగ్యశ్రీలో మరి ఆపరేషన్ మంచిగా ఉచితంగా జరిగించడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. హల్లెలూయా. క్రీస్తుని మన హృదయమందు విశ్వసించి స్వీకరించుట ఏ నిత్య జీవం అంటున్నాడు. క్రీస్తుని ఏం చేయాలంటే మన హృదయమందు విశ్వసించాలి, అప్పుడు ఆయన మనం స్వీకరించడమే నిత్య జీవం అంటున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వాక్యం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వాక్యం స్పష్టంగా చదవండి ఒకరు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగు ఉండెనో అలాగున మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. దేవునికి స్తోత్రం. ప్రియులారా,
ఈ వాక్యాన్ని నమ్మాలి అంటే మనకి విశ్వాసం ఉంటే చాలు. ఈ వచనాన్ని బైబిల్ గ్రంథంలో భక్తుడు మత్తయి రాసినటువంటి ఈ వాక్యాన్ని మనం నమ్మాలంటే మనకి ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉంటే చాలు. దానికి సైన్స్ అవసరంలా, దానికి జ్ఞానం అవసరం లేదు. ఏమండి, ఎలా ఉండగలరండి? ఉన్నాడు అంతే. చేప కడుపులో ఆ పెద్ద మత్స్యము అది యోనాను మింగినప్పుడు 3 రాత్రింబగళ్ళు యోనా ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. మరి దాన్ని మనం నమ్మాలా వద్దా? అసలు ఎలాగున్నాడు, దానికి రుజువేంటి, దానికి ఆధారం ఏంటి? అసలు సైన్స్ పరంగా మనం చూసుకుంటే ఒక మనిషి చేప కడుపులోకి వెళ్ళి 3 పగళ్ళు 3 రాత్రులు ఉండగలడా, బ్రతికి బట్టకట్టగలడా అనేటటువంటి ఆలోచనలు, అనుమానాలు వస్తూ ఉంటాయి. కానీ బైబిల్ చెప్తుంది. ఇలాగే ఒకసారి ప్రవక్త వర్తమానం అందిస్తుంటే ఒక అతను వచ్చి ప్రవక్తతో వాదించాడంట. బ్రదర్, తిమింగలం అని చెప్తున్నారు మీరు, తిమింగలం యొక్క నోరు, దాని సైజు ఎంత ఉంటుందో మీకు తెలుసా అనంట ప్రవక్తని. బ్రదర్, నేను అడవిలో వేటకెళ్తాను తప్ప చేపల వేటకెళ్ళను అన్నాడు. నేను అడవిలో వేటకెళ్తాను కానీ చేపల వేటకు నేను వెళ్ళను, కాబట్టి నాకు ఆ తిమింగలం యొక్క నోరు సైజు ఎంతో నాకు తెలియదు అన్న. అప్పుడు అతను అన్నాడు, తిమింగలం యొక్క నోరు సైజు 6 నుండి 8 అంగుళాల సైజు. 6 నుండి 8 అంగుళాలు మాత్రమే ఆ సైజు ఉంటుంది. అంత చిన్న నోరులో అంత పెద్ద మనిషి లోపల ఎలా మింగింది అని అడిగాడు. నాకు తెలియదు అన్నాడు ప్రవక్త. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో విషయం చెప్పనా? అప్పుడు ప్రవక్త ఏమన్నాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో చేప యోనాని మింగెను అని వ్రాయబడి ఉంది, దాన్ని నేను నమ్ముచున్నాను అన్నాడు. ఒకవేళ అదే బైబిల్లో గనక యోనాయే ఆ పెద్ద తిమింగలాన్ని మింగెను అని రాసి ఉందనుకో, దాన్ని కూడా నేను నమ్ముతాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అది బైబిల్, అది దేవుని యొక్క వాక్యం, అది సత్యమై ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. వింటున్నారా? చూడండి, మీకు కొండ సిలువ అంటే బాగా తెలుస్తుంది. కొండ సిలువ నోరు ఎంత ఉంటుంది, దాని తలకాయ ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది. అది ఒక లేడిని కూడా మింగేస్తుంది. ఒక దుప్పు ఉందనుకోండి, అక్కడ అడవిలో నడుస్తూ ఉంటాయి కదా జింకలు, ఒక జింక పిల్ల నడిచి పోతుందనుకోండి, టపక్కందని పట్టేస్తుంది. ఇది ఎవరు? కొండ చిలువ. దాని నోరు ఎంత ఉంటుంది, ఇంతే ఉంటుంది. కానీ మరి జింక ఎంత ఉంటుంది, ఇంతలా ఉంటుంది. అంతలావు జింకను కూడా మింగేస్తుంది. ఒక మనిషిని కూడా మింగేస్తుంది. అది ఒక గేదెను కూడా మింగేస్తుంది, ఒక ఆవును కూడా మింగేస్తుంది. అంటే దాని నోరు ఎంత ఉంది? మరి అంత చిన్న నోరు ఉన్నటువంటి ఒక చిన్న కొండ చిలువ ఆ పెద్ద జంతువుని మింగేస్తున్నప్పుడు ఆ చిన్న చేప లేదా పెద్ద చేప అని బైబిల్లో బిగ్ ఫిష్ అని ఉంటుంది. తిమింగలం అని మనోళ్ళు రాసేసారు కానీ బైబిల్లో ద బిగ్ ఫిష్ అని ఉంటుంది. బిగ్ ఫిష్ అంటే పెద్ద చేప. హల్లెలూయా. కనుక ఈ వాక్యాన్ని మనం నమ్మాలంటే మనం ఏం కావాలి? విశ్వాసం కావాలి. అందుకే ప్రవక్త ఏమనంటే జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం మనకు కావాలి. హల్లెలూయా. లూకాసు వార్త 24వ అధ్యాయం 7వ వాక్యం. లూకాసు వార్త 24వ అధ్యాయము 7వ వాక్యం. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట. ఆమేన్, దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చి పాపిష్టి జనమైనటువంటి మానవుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పిన మాట మీకు జ్ఞాపకము ఉన్నదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, ఆ మాట నమ్మాలి అంటే శిష్యులకి విశ్వాసం కావాలి. ఎంతోమంది ఆ శిష్యుల మధ్యలో, ఆ శిష్యుల కళ్ళ ముందు అనేక మంది భక్తులు చనిపోవడం వాళ్ళు చూస్తారు.
అనేక మందిని వారి చేతులతోనే తీసుకెళ్ళి బరియలు చేశారు, ఆ యొక్క సమాధి చేశారు. కానీ ఎవరు కూడా మూడో దినాన లేచినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేరు. అయితే ఇప్పుడు ఈ మాటను నమ్మాలంటే వారికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. హల్లెలూయా. ఆ మాట నమ్మడానికి జ్ఞానం అవసరం లేదు. ఆ మాట నమ్మడానికి వాళ్ళకి సైన్స్ ఆధారాలు అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలంటే జస్ట్ ఓన్లీ బిలీవ్, నమ్మితే చాలు. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వాక్యం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వాక్యం కూడా చూద్దాం. నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు. ఫస్ట్ నుంచి చదవం. నా ప్రాణమును, అదేనా? ఎవడు నా ప్రాణమును తీసుకొనడు, అది అక్కడి నుంచి చదివితే అర్థమవుతుంది. ఎవడు నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని. ఈ మాట కూడా నమ్మాలంటే మనకి విశ్వాసం కావాలి, మనకి జ్ఞానం అవసరం లేదు. దానిని నమ్మాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నా ప్రాణమును నేను ఇవ్వగలను, నా ప్రాణాన్ని పెట్టగలను. చాలామంది మీలో కూడా చాలామంది మనలో అంటూ ఉంటారు, అరే నీకోసం అవసరమైతే నా ప్రాణాన్ని. ఎవరు అలా మాట? హల్లెలూయా. ఒకసారి ఇలాగే ఒక ఊళ్ళో ఒక యవ్వనస్తుడు చనిపోతే వాళ్ళ నాయనమ్మ ఎడుతుందంట పక్కన కూర్చుని. ఏమని? దేవుడు నిన్నెందుకు తీసుకెళ్ళిపోయాడు బాబు, ముందు నన్ను తీసుకెళ్ళిపోయినా బాగుండు, నా ప్రాణం ఇచ్చేస్తే నా ప్రాణం ఇచ్చేద్దును కదా నీకోసం అని ఆ కుర్రాడి దగ్గర ఏడుతుందంట. దేవునికి స్తోత్రం. ఇంతలో ఒక ఆయన అన్నాడంట, మామ నువ్వేం కంగారు పడకు, నువ్వు కనుక నీ ప్రాణాన్ని ఇప్పుడు ఇచ్చేస్తే మీ మనవాళ్ళు ఇస్తాడు అన్నాడు. అప్పుడు అంటుందంట, అయ్య బాబోయ్ అలాగైతే నేను ఎలాగ అంటుందంట. అంటే ఇప్పుడు దాకా ఏమంది? నా మనవడు కోసం నా ప్రాణం ఇచ్చేస్తానంది. అంటే నేను నా ప్రాణం పోతే మళ్ళీ ఎలాగ వస్తుందని అడుగుతుందంట. మీకు అర్థమవుతుందా? ఏదో మాట వరుసగా అన్నాను కానీ నా ప్రాణం ఎలాగ ఇచ్చాను ఇప్పుడు. కానీ అలాగ ఉండదు యేసుప్రభు. యేసుప్రభు అయితే తన ప్రాణమును పెట్టడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఆయన పెట్టినటువంటి ప్రాణాన్ని మళ్ళా తిరిగి తీసుకోవడానికి అధికారం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ మాటలు మనం నమ్మాలంటే మనకేం కావాలి చెప్పండి? విశ్వాసం కావాలి. అందుకే ప్రవక్త అంటున్నాడు, జ్ఞానముని ఎదుర్కొనే విశ్వాసము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటను నమ్మడానికి నీకు విశ్వాసం ఉంటే చాలు. హల్లెలూయా. కనుక పిల్లరా చూడండి, ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని ఆత్మ తిన్నగా దేవుని యొక్క సన్నిధికి చేరదు. అతని ఆత్మ తిన్నగా నేరుగా డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోదు. అది చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వాక్యం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వాక్యంలో చూడండి. ఆయన 5వ ముద్ర ఇప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాక మునుపు, వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి మానవుల కొరకు రక్తము చిందించబడక మునుపు, ప్రాణం పెట్టక మునుపు, చనిపోయిన పాత నిబంధన పరిశుద్ధులు, చనిపోయినటువంటి వారు అందరూ కూడా ఎక్కడున్నారంటే పాతాళములో ఉండేవారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి చనిపోయినటువంటి పరిశుద్ధుల కొరకు, భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు రక్తం గార్చారో, ప్రాణం పెట్టారో, శిలువలో మరణించారో, సమాధి చేయబడి తిరిగి లేచారో, పునరుద్ధానుడై మరణాన్ని జయించారో, అప్పటి నుండి పాతాళం ఖాళీ అయిపోయింది.
పాతాళం ఏమైపోయింది చెప్పండి? ఖాళీ అయిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ చెర అని ఉంటుంది. పాతాళానికి పక్కన ఏముంటుంది? చెర అని ఉంటుంది. అంటే వీళ్ళందరూ ఎక్కడున్నారు? అప్పటి వరకును చెరలో ఉన్నారు. పాతాళము చెర పక్క పక్కనే ఉంటాయి. అంటే ఈ పరిశుద్ధులు పాతాళంలోకి వెళ్ళరు, కానీ పరిశుద్ధులు చెరలో ఉంటారు. చెరకి పాతాళానికి మధ్య ఒక గోడ ఉంటుంది. హల్లెలూయా. ఈ చెరలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా విడిపించబడ్డాయి. విడిపించబడి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే పరదైసులో ఉన్నారు. హల్లెలూయా. దానిని మన ప్రవక్త ఏమన్నాడంటే 6వ పరిమాణం అన్నాడు. పరదైస్ ఏంటి? 6వ పరిమాణమే పరదైస్ అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం నమ్మాలంటే మనకేం కావాలి చెప్పండి? విశ్వాసం కావాలి. దానికి జ్ఞానము అవసరం లేదు. కనుక నీవు మరణించిన తర్వాత నీవు గొప్ప శక్తిని పొందుకుంటావు. నీవు కలిగి ఉన్న ఆ శక్తి ఒక క్రొత్త ప్రపంచమును సృష్టించగలదు. నీ సమస్త పాపములను యేసుక్రీస్తు క్షమించినని నీవు నమ్మిన వెంటనే నీవు ఆ పెంట కుప్పలో నుండి పైకి లేచితివి. నీ స్వస్థత నువ్వు పొందుకొనుటకు నీవు విశ్వాసమును కలిగి ఉండవలెను. హల్లెలూయా. నీవు ఒక క్రైస్తవునిగా మారినప్పుడే ఆ స్వస్థత శక్తి నీలోనికి వచ్చును. పౌలు గారిలో గొప్ప శక్తి ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 18వ వాక్యం. అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 18వ వాక్యంలో చూడొచ్చు. త్వరగా చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 16:18. ఆమె పౌలు వ్యాకులపడి 16వ అధ్యాయం 18. ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యములతో చెప్పాను. దేవునికి స్తోత్రం. చూసారా, ఒక దెయ్యం రోజు ఏం చేస్తుందంటే ఒక స్త్రీని వెంబడిస్తూ అనేక దినాలుగా ఆమెను వ్యాకులు పరుస్తూ ఉన్నది. ఆ సమయంలో ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఎందుకు ఆమెను అలాగా రోజు వేధిస్తూ ఉన్నావు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దినాన్ని ఏం చేశాడంటే యేసుక్రీస్తు నామములో ఆ దెయ్యాన్ని గద్దించాడు. ఇక నుంచి ఆమెలో ఉండటానికి వీల్లేదు, నువ్వు ఆమెను విడిచి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పిన వెంటనే ఆ దెయ్యం ఏం చేసింది? ఆమె నుండి వెడలిపోయింది. 31వ వాక్యం కూడా చదవండి. 31వ వాక్యం. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పిన దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ చెరసాల నాయకుడు ఉన్నాడు. అక్కడ కూడా అద్భుతం జరిగినాయి. అక్కడ పౌలును శీలను తీసుకెళ్లి చెరసాల్లో వేసేశారు. ఏంటి ఎంత దేవుణ్ణి నమ్ముకున్నందుకు నన్ను చెరసాల్లో వేశారేంటని అపోసినటువంటి పౌలు గారు బాధపడలేదు. దేవుని కొరకు నేను ఎన్నైనా నిందలు అనుభవిస్తాను, దేవుని కొరకు నేను ఎన్నైనా శ్రమలు అనుభవిస్తాను అని చెప్పి ఆ చెరసాల్లో కూడా దేవుని యొక్క సన్నిధిలో అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పాటలు పాడుతూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. మధ్యరాత్రి జరిగింది అద్భుతమైనటువంటి కార్యం. ఏంటంటే అక్కడ మహాభూకంపం కలిగిందంట. ఏం జరిగింది అక్కడ మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు ఎదిరినాయి, తలుపులు తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అయ్యా, మీ వలె మేము రక్షించబడాలంటే, మీ వలె మేము శక్తిని పొందుకోవాలంటే, మీ వలె మేము దేవుని కుమారులుగా ఉండాలంటే మేము కూడా ఏం చేయాలని అడుగుతున్నాడు ఆ చెరసాల అధికారి. అప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు యేసునందు విశ్వాసం ఉంచండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యంలో కూడా ఉన్నది. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు గాని ఇది దేవుని వరమై ఉన్నది. కొట్టండి చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి భూమి మీద రక్షించబడాలంటే అది దేవుని కృప ద్వారా మాత్రమే.
అది దేవుని వరం మాత్రమే. మనంతట మనం రక్షించబడలేదు, మనం చేసిన భక్తి వల్ల మనం రక్షించబడలేదు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, అది దేవుని కృప ద్వారా. నీ రక్షణ అనేది దేవుని కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డావని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. నిజమే. మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, యోబు ఏం చేశాడంటే తన పిల్లల కొరకు, యోబు తన పిల్లల రక్షణ కొరకు, జాగ్రత్తగా గమనించండి, జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం అనే వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు. యోబంట తన పిల్లల రక్షణార్థమై ప్రతి అరుణోదయమున, ప్రతి ఉదయకాల సమయన ఒక్కొక్కరి నిమిత్తము ఒక్కొక్క దహన బలి అర్పిస్తూ వచ్చాడంట. ఎందుకోసం చెప్పండి? యోబు తన పిల్లల రక్షణ కోసం. అయితే రక్షించబడ్డారా? రక్షించబడలేదు. చనిపోయారు లేదా? యోబు పిల్లలు చనిపోయారు. మరి యోబు పిల్లలు చనిపోయారు, ఎందుకు చనిపోయారు? యోబు ఏమన్నా మరి పాపం చేశాడా? వాళ్ళ పిల్లలు పాపం చేశారా? లేదు. యోబు పాపం చేయలేదు, వాళ్ళ పిల్లలు పాపం చేయలేదు. హల్లెలూయా. యోబు ఇంకా గొప్ప పని ఏం చేస్తాడంటే, వాళ్ళ పిల్లలు రక్షించబడాలని వాళ్ళ పిల్లల కొరకు ప్రతి అరుణోదయమున ఒక్కొక్కరి నిమిత్తము ఒక్కొక్క దహన బలిని అర్పిస్తూ వచ్చాడు. అయినను పిల్లలు రక్షించబడలేదు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, మీ పిల్లలు రక్షించబడాలంటే మీరు చేసే భక్తి మీద మీ పిల్లల యొక్క రక్షణ ఆధారపడలేదు, కానీ అది దేవుని వరం అంటున్నాడు, అది దేవుని యొక్క కృప అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం. వారు విందు దినములు పూర్తిగాగా, యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి ఒకవేళ దూషించారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలిని అర్పించెను. ఆమేన్. యోబు మంచి పని చేశాడు, కానీ ఆయన చేసిన మంచి పనుల వలన ఆ పిల్లలు రక్షించబడలేదు, కానీ కేవలము దేవుని కృప ద్వారానే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ చాలా చక్కటి మాటలు కనపడుతున్నాయి. అది దేవుని వరము, దేవుని వశమై ఉన్నది. అతని దుఃఖ దినములు ముగిసిన తర్వాత, అతని పరీక్షా కాలం ముగిసిన తర్వాత తను పోగొట్టుకున్న ఆస్తిని రెట్టింపుగా దేవుడిచ్చాడు. తన బిడ్డలను కూడా దేవుడు తిరిగిచ్చాడు. యోబు నీతిమంతుడిగా ఉండి దేవుని మీద పూర్తి విశ్వాసం ఉంచినవాడు. ఈరోజు మనము కూడా దేవుని యందు పూర్తి నమ్మకము, విశ్వాసము కలిగి ఉండాలి. నీవు ఒక క్రైస్తవునిగా ఎప్పుడైతే మారావో అప్పుడే ఆ శక్తి నీవు పొందుకోగలుగుతున్నావు. కానీ ఆ శక్తిని క్రియ చేయించుటకు విశ్వాసమునందు నీవు కొరత కలిగి ఉన్నావు. హల్లెలూయా. నీలో దేవుడు ఒక శక్తిని పెట్టాడు. ఆ శక్తిని నువ్వు ఉపయోగించాలంటే, ఆ శక్తి నీలో క్రియ చేయాలంటే నువ్వేం కలిగి ఉండాలంట? విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. యెషయా గ్రంథం 53:5లో ఉన్న వాక్యం నువ్వు నమ్మాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యంలో ఉన్నటువంటిది ఏంటది? ఆయన పొందిన దెబ్బల ద్వారా, గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? దానిని నువ్వు నమ్మాలి. నమ్మగలిగేటటువంటి విశ్వాసము నీలో కలగాలి, ఆ క్రియ నీలో కలగాలి. హల్లెలూయా. అవును ప్రభువా, నీవు పొందిన దెబ్బల ద్వారా, నీవు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత ఉన్నది అని నువ్వు నమ్మినట్లయితే అది నీకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. యాకోబు 5:14 నువ్వు నమ్మాలి. యాకోబు 5:14 చదవండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘం పెద్దలు పిలిపింపవలను. అతడు ప్రభువు నామమున నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. ఈ మాట నమ్మాలి. ఈ మాట నువ్వేం చేయాలి? నమ్మాలి. ఈ మాట నువ్వు నమ్మితే నువ్వు వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేస్తావు. అయ్యా మా ఇంటికి రండి అంటావు. అయ్యా పెద్దలను తీసుకురండి అంటావు. అయ్యా నూనె రాసి ప్రార్థన చేయండి అంటావు. ఈ మాట నువ్వు నమ్మితే, ఈ మాట మీద నీకు నమ్మకం ఉంటే, ఈ వాక్యం మీద నీకు నమ్మకం ఉంటే, హల్లెలూయా,
దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ మాట దేవునిదై ఉన్నది, ఈ మాట నువ్వు నమ్మాలి. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వాక్యం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. దేవునికి స్తోత్రం. వింటున్నారా? మన నిమిత్తమే ఆయన దెబ్బలు పొందాడు, మన నిమిత్తమే ఆయన గాయపరచబడ్డాడు, మన నిమిత్తమే ఆయన శిలువలో మరణించాడు. హల్లెలూయా. ఈ మాటను నువ్వు అంగీకరించాలి, అప్పుడు నీ శరీరంలో స్వస్థత అనేది ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అందుకే హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు తన పత్రికలో 11వ అధ్యాయం 1వ వాక్యం అంటాడు, నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపం ఏంటంట? విశ్వాసం అంటున్నాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు అది రుజువై ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నిన్ను స్వస్థపరచగలిగినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నదన్న సంగతి నీవు విశ్వసించిన ఎడల దాని యొక్క ఫలితమును నువ్వు వెంటనే పొందుకొనగలవు. లేని ఎడల నువ్వు ఎన్నడూ దానిని పొందుకొనలేవు. ఉదాహరణ మళ్ళా ప్రవక్త అంటున్నాడు, అబ్రహాము జీవితాన్ని మీరు గమనించండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం. రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అబ్రహాం ఏం చేశాడంట చెప్పండి? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. అబ్రహాము బంధువుల్ని నమ్మలేదు, అబ్రహాము స్నేహితుల్ని నమ్మలేదు, అబ్రహాము లోకాన్ని నమ్మలేదు, అబ్రహాము డాక్టర్ని నమ్మలేదు. కానీ అబ్రహాం ఎవరు నమ్మారంటే దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి ఏమైందంటే నీతిగా ఎంచబడ్డది. 19వ వాక్యం, అదే అధ్యాయం 4వ అధ్యాయం 19వ వాక్యం. మరియు అతడు విశ్వాసమునందు, చూడండి, విశ్వాసమునందు బలహీనుడు కాక. అంటే చాలా మంది ఏమైపోతారంటే విశ్వాసములో బలహీనులు అయిపోతూ ఉంటారు. ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు, ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారు విశ్వాసంలో బలహీనులు అయిపోతూ ఉంటారు. అయితే అబ్రహాము ఎన్నడూ అలాగా బలహీనుడు కాలేదు. అతడు ఏమయ్యండా? విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 సంవత్సరాల వయస్సులో ఏం చేశాడంట చెప్పండి, చదవండి. రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి, చూడండి, అతని శరీరము మృతతుల్యమైనట్టును అది దేవుని వాగ్దానమును గురించి సందేహించలేదు. హల్లెలూయా. దేవుని వాగ్దానం విషయంలో సందేహం లేదు అతనికి. అవిశ్వాసం అనేది అతని యొక్క ఒంటిలోకి రానివ్వలేదు. ఆయన, నాకు 100 సంవత్సరాల వయసు వచ్చింది, నా భార్యకు 90 సంవత్సరాల వయసు వచ్చింది, డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు, ఇక నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు, మీరు ఎన్ని హాస్పిటల్లో తిరిగినా నా భార్యకు బిడ్డలు పుట్టరని డాక్టర్లు చెప్పేశారు, కాబట్టి ఇంక నాకు పిల్లలు పుట్టరు అని అనుకోలేదు. కానీ అబ్రహాము సందేహించలేదంట. దేని విషయంలో? దేవుని యొక్క వాగ్దాన విషయంలో సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వాసము వలన బలము పొందిన. కొట్టను చప్పట్లు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా? కనుక ఇక్కడ దేవుడు చేసినటువంటి వాగ్దానమును మనము నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలు ఆ రోజు ఇచ్చే బిర్యానీ ప్యాకెట్, బీర్ బాటిల్తో సరిపోద్ది. రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలు వాళ్ళు పంచిపెట్టే ఆ రోజు బిర్యానీ ప్యాకెట్, బీర్ బాటిల్తో అక్కడతో ఆ వాగ్దానం కంప్లీట్. కానీ దేవుని యొక్క వాగ్దానం అలాగ ఉండదు. 100 సంవత్సరాల వయసు వచ్చినా సరే,
దేవుని యొక్క వాగ్దానం మీద అబ్రహాము నమ్మకం ఉంచాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దానిని చేయగలిగిన శక్తిమంతుడైన అని తన హృదయంలో విశ్వసించాడు. ఆ విషయాన్ని తన భార్యకు కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21. మన పితరుడైన అబ్రహాం తన కుమారుడైనటువంటి ఇస్సాకుని ఆ బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని ఆ తీర్పు పొందలేదా? లేక లేక వృద్ధాప్యములో ఒకానొక కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఆనందంలో సంతోషములో గంతులు వేస్తూ కుమారుని దగ్గర పెట్టుకొని, లేక లేక పుట్టినావు నా కుమారుడు అని చెప్పి ఆ కుమారుని దగ్గర పెట్టుకుని ఆడిస్తూ ఉన్నాడు. వింటున్నారా? కొంత వయసు వచ్చిన తర్వాత ఆ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి ఒకానొక కుమారుని తీసుకొచ్చి దేవుడు ఏం చేయమన్నాడు? మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి నా నిమిత్తము నీ కుమారుని బలి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? అదేంటి ప్రభువా, నువ్వు వాగ్దానం చేసావు కదా, నువ్వే ఇచ్చావు కదా, లేక లేక ఒక్కగానొక్క కుమారుని ఇచ్చావు, పోనీ ఏమన్నా ఇంకా ఉన్నారంటే వాడేమో వాగ్దాన పుత్రుడు కాదు, ఇలా తీసుకొచ్చి ఇమ్మంటావు, నీకు ఏమన్నా భావ్యంగా ఉందా అని అడిగాడు. ఆ దేవుణ్ణి అడగలేదు. సందేహింపక ఆ బాలుని తీసుకొని మోరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే, అబ్రహాం ఒక విషయాన్ని నమ్మాడంటే ఏంటో తెలుసా? నాకు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు జనములకు తండ్రిగా చేస్తానన్నాడు. ఆ సంతానం ఎక్కడి నుంచి వస్తుందంటే నా కొడుకైన ఇస్సాకులో నుంచి రావాలి. నా కొడుకు ఇస్సాకులో నుంచి రావాలి ఆ సంతానం. అది అబ్రహాం రాజ సంతానం. అలాంటప్పుడు నా కొడుకుని ఎలా దేవుడు అడిగాడు? అడిగాడు, ఫోన్లో ఇచ్చేసినా ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ నా కొడుకుని బలిగా ఇచ్చేసిన మరలా నా కొడుకుని తిరిగి బ్రతికించగలిగిన శక్తిమంతుడు నేను నమ్ముకున్న దేవుడు అని చెప్పి నమ్మి విశ్వాసముతో తన కుమారుని మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి బలి అర్పించడానికి తన కత్తిని పైకెత్తాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 24వ వాక్యం. మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. కేవలం విశ్వాసమే సరిపోదు, విశ్వాసముతో పాటు మనిషికి క్రియ కూడా ఉండాలంట. నాకు విశ్వాసం ఉంది ప్రభువా, నా కుమారుడిని నీకు ఇచ్చేస్తే మళ్ళీ నువ్వు తిరిగి ఇచ్చేస్తావు, నాకు తెలుసు, నాకు విశ్వాసం ఉంది, హల్లెలూయా స్తోత్రం అని ప్రార్థన చేసుకుని వచ్చేస్తే సరిపోద్దా? చాలదు. అక్కడ ఏం చేశాడు? క్రియ చేశాడు. అంటే తన కుమారుని కాళ్ళు చేతులు కట్టి ఆ దహన బలిపీఠం మీద అగ్నిలో ఆ యొక్క కట్టెల మీద పేర్చిన కట్టెల మీద పడుకోబెట్టి తనను బలి అర్పించడానికి కత్తి పైకి తీసి చేయెత్తాడు. అంటే అదేంటి? క్రియ. దానిని క్రియ అంటాం. అందుకేమన్నాడు? విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమున కూడా నీతిమంతుడని ఎంచబడును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని యొక్క మాటను నమ్మాలంటే మనకేం కావాలి చెప్పండి? విశ్వాసం ఉంటే చాలు. దానికి జ్ఞానంతో పని లేదు, దానికి సైన్స్తో పని లేదు, దానికి ఆధారాలు అవసరం లేదు. అందుకే ఈ వర్తమానానికి టైటిల్ ఏం పెట్టాడంటే జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం అంటున్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 15-16 వాక్యాలు కూడా చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 15-16 వాక్యాల్లో చూస్తే అక్కడ చాంద్ర రోగంతో బాధపడుతున్నటువంటి ఒక యవ్వనస్తుడిని తన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల దగ్గరికి తీసుకొస్తాడు. ఆ చాంద్ర రోగంతో బాధపడుతూ దెయ్యముల చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తిని తీసుకొస్తాడు. ఆ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. అయితే ఒకవేళ శిష్యులు ప్రార్థించి ఉండొచ్చు,
అయితే ఆ రోగం చెప్పండి బాగుపడలేదు. అవునా కదా? బాగుపడలేదు. అప్పుడు తిరిగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నీ శిష్యుల వల్ల ఇది ఏమీ కాలేదు, కానీ నీ వల్ల ఏమన్నా అవుతుందా అని అడుగుతున్నాడు ఆ వ్యక్తి. ఆ చిన్నవాని యొక్క తండ్రి ఏమడుగుతున్నాడు చెప్పండి? అయ్యా నీ శిష్యుల దగ్గరికి నా కుమారుడు తీసుకొచ్చాను బాగు చేయమని, నీ శిష్యుల వల్ల కాలేదు, ఇది నీ వల్ల ఏమైనా అవుతుందా అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాలంలో అలాగే ఒక దెయ్యం పట్టుకున్న ఒక వ్యక్తిని మన దగ్గరికి తీసుకొచ్చారు, ప్రార్థన చేసాం, పంపించాం, వెళ్ళారు. దాదాపుగా 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. అప్పుడప్పుడు మళ్ళీ వచ్చి పలకరించి వెళ్తా ఉందంట. దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు ఫోన్ చేశారు, అయ్యా అది వెళ్ళట్లేదు, అప్పుడప్పుడు వస్తూ ఉన్నది, మరి ఇంకా మీకంటే ఇంకా పెద్ద పాస్టర్ గారు, దెయ్యాలను వెళ్ళగొట్టే పాస్టర్ గారు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాను నన్ను. అప్పుడు నేను అన్నాను, ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అన్నాను. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఇక్కడ ఇప్పుడు అది బైబిల్ గ్రంథంలో అలాగే కూడా జరిగింది చూడండి. శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు, వెళ్ళగొట్టలేకపోయారు. ఇప్పుడు ఆయన ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చి అక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు? అయ్యా మీ వాళ్ళ వల్ల అవ్వలేదు, నీ వల్ల ఏమన్నా అవుతుందా అండి. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అసలు ముందు నీ వల్ల ఏమైనా అవుతుందా అన్నాడు. అసలు ముందు నీ వల్ల ఏమైనా అవుతుందా? నీ వల్ల ఏం కావట్లేదంటే, నమ్ముట నీ వలనైతే. నా శిష్యుల దగ్గర నువ్వు తీసుకొచ్చినప్పుడు నీకు నమ్మకం లేదు, వీళ్ళు ఏం చేస్తారులేని, వీళ్ళకో ఉపవాసమా, వీళ్ళకో ప్రార్థన, వీళ్ళు ఏముంది, వీళ్ళు ఏం చేస్తారులే అనుకుని వచ్చాడంట. వాడి యొక్క విశ్వాసం బట్టే ఆ రోగం అక్కడ పోలేదు. అందుకే ప్రభు ఏమంటున్నాడు? అసలు ముందు నీ వల్ల అవ్వాలి కదా. ముందు నీ వల్ల అవ్వకుండా, నమ్మటం నీ వల్ల అవ్వకుండా నా దగ్గర తీసుకొచ్చిన ప్రయోజనం ఏముంది? ముందు నువ్వు నమ్మాలి. నేను ప్రార్థిస్తే ఆ రోగం పోతుంది, నేను ప్రార్థిస్తే ఆ దెయ్యం వెళ్ళిపోతుంది అని ముందు నువ్వేం చేయాలి? నమ్మాలి. అప్పుడు అంటాడు, ప్రభువా నాకు అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయి అంటాడు. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి అపనమ్మకంతో వచ్చాడు, అంటే నమ్మకం లేదు. అందుకే ప్రభు అన్నాడు, అతని యొక్క అవిశ్వాసాన్ని చూసి ఏమన్నాడంటే, నువ్వు నమ్మట్లేదు, అందుకే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక నమ్మువానికి సమస్తము సాధ్యమే. స్వస్థత పొందుకోవాలనుకున్న వారు నమ్మిక ఉంచాలి. దేవుడు ఏ విధంగా క్రియ చేయుచున్నాడో గమనించండి. క్రైస్తవులకు పోరాటం ప్రారంభమైంది, కానీ అలసిపోవద్దు. శక్తిని కలిగి ఉండండి మరియు ఆయన మహిమను గట్టిగా పట్టుకోనండి. దేవుడు మన పక్షంగా ఉన్నట్లయితే ఆయన జయధ్వజమును మనతో ఉన్నది. మనము మన జీవితాన్ని అమర్చుకొనుటకు కేవలం 2 మూల పదార్థములను కలిగి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. అందులో ఒకటి జ్ఞానము, ఇంకొకటి విశ్వాసము. దేవుని యొక్క వాక్యమందు జనులు నమ్మకము మరియు విశ్వాసము కలిగి ఉందరు. మనము నిత్య జీవమును కలిగి ఉండుట వలన మాత్రమే మనము నిత్యము జీవించగలం. ఆదిలో నిత్యత్వమునందు మనము దేవునిలో ఉన్నాము. మనము వాక్యము ద్వారా పలుకుబడి ఉనికిలోనికి వచ్చాము. ఆదికాండం 3వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు ఒకసారి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగింది. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు తినవచ్చును, అయితే మధ్యనున్న చెట్టు ఫలము దేవుడు మీరు చావకుండునట్లు
వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. చూడండి, ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు. ఇప్పుడు ఆ మాటను నమ్మటానికి అవ్వకి ఏం కావాలి చెప్పండి? విశ్వాసం కావాలి. ఆ మాట నమ్మడానికి అవ్వకి విశ్వాసం కావాలి. కానీ ఇక్కడ సర్పం ఏం చేసిందంటే అవిశ్వాసాన్ని తీసుకొచ్చింది. నువ్వు చావనే చావవు. చూడండి పిల్లరా, బైబిల్ ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉందంటే, సర్పము మాట్లాడుచున్నది. సర్పం ఏం చేస్తుంది? మాట్లాడుచున్నది. ఎవరితోటి? అవ్వతోటి. సర్పం మాట్లాడుచున్నది. సర్పము చాలా యుక్తి కలిగింది, అంటే చాలా తెలివి కలిగింది. అది నడుచుకుంటూ రాగలిగింది, అది నడుస్తూ వచ్చింది. వింటున్నారా? అవ్వ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పండి? నడుస్తూ వచ్చింది. అంటే దానికి కాళ్ళు ఉన్నాయి, అంటే ఇంచుమించు మనిషికి దగ్గర పోలికలో ఉన్నది, మనిషిలాగే ఉన్నది, మనిషి రూపములోనే ఉన్నది, మనిషిలాగే మాట్లాడుచున్నది. అంతే తప్ప పాకుతూ వచ్చిన సర్పం కాదండి. శపింపబడక మునుపు అది మానవుని వలె ఉన్నది. అది దగ్గర పోలికలో, మానవుడు కాదు కానీ మానవునికి దగ్గర పోలికలో ఉన్నది. అది నడుస్తున్నది, మాట్లాడుచున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది పాపం అనే వర్తమానంలో దాని గురించి క్లియర్గా చెప్పాడు ప్రవక్త. హల్లెలూయా. కనుక ఈ మాట నమ్మటానికి అవ్వకి ఏం కావాలంటే విశ్వాసం కావాలి. అయితే విశ్వాసము నుండి ఏం చేసిందంటే తొలగిపోయేటట్లు చేసింది. అందుకు నీరు చావనే చావరు. దేవుని వాక్యమును నమ్మటానికి మనకు జ్ఞానం అవసరం లేదు. హల్లెలూయా. దేవుని వాక్యమును నమ్మటానికి మనకి జ్ఞానం అవసరం లేదు, సైన్స్ అవసరం లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 5వ వాక్యం చదవండి. 5వ వాక్యం, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెడులను ఎరిగిన వారై ఎలా ఉంటారంట? దేవదూతల వలె ఉంటారని చెప్పేసింది. అది మీ కన్నులు ఇప్పుడు మూసిపోయినాయండి అవకళ్ళు. అదేం చెప్తుందో చూడండి వచ్చి, మీ కన్నులు తెరవబడతాయి అన్నది. హల్లెలూయా. అప్పటి వరకు ఏమన్నా అవకళ్ళు ఏమన్నా మూసిపోయినాయా? లేదే. అప్పటి వరకు వాళ్ళు ఎవరనేది వాళ్ళకి దేవుని కుమారులు. వాళ్ళు ఆదాము అవ్వలు ఎవరు చెప్పండి? దేవుని కుమారులు. కానీ మీరు అది తిన్న తర్వాత మీరు ఎలాగైపోతారంటే దేవదూతల వల్ల అయిపోతారండి. అంటే ఇప్పుడు దేవదూతలు గొప్పవాళ్ళ, దేవుని కుమారులు గొప్పవాళ్ళ? అవ్వకే ఆ మాత్రం తెలుసుంటే తింటదా? తెలుసుంటే ఆ తప్పు చేస్తుందా? తెలియదు. ఆమేన్. కనుక ఇక్కడ చూడండి, మీరు దేవదూతలు అయిపోతారన్నది. మీ కన్నులు తెరవబడతాయన్నది. మీకు మంచి ఏదో చెడేదో తెలిసిపోద్దన్నాడు. ఎంత చక్కగా యుక్తిగా మాట్లాడిందో చూడండి. అది 7వ వాక్యం, అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడును. అది ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు దిగంబరులమని. మంచి చెడేంటో తెలిసిపోయింది వాళ్ళకి. దిగంబరులమని వాళ్ళకి అర్థమైంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? అంజూరపు ఆకులు కుట్టుకొని, కచ్చడాలుగా కుట్టుకొని వాళ్ళు ధరించుకున్నారంట. ఎన్నాళ్ళు ఉంటాయండి ఆకులు? కుట్టుడాకులు ఎన్నాళ్ళు ఉంటాయి? గట్టిగా ఓ రోజు ఎండకాస్తే సాయంకాలానికి ఎండిపోతాయి. అలాంటి వస్త్రాలు కుట్టించుకున్నారు వాళ్ళు. దేవుడు వారికి మహిమ వస్త్రాన్ని ఇచ్చాడు. అసలు నువ్వు దిగంబరుడు అన్న సంగతి నీకు చెప్పునోడు ఎవడురా? దేవునికి స్తోత్రం. నీకు నేను మహిమ వస్త్రాన్ని ఇచ్చాను, మహిమ శరీరాన్ని ఇచ్చాను. మట్టి శరీరంలో నువ్వు జీవిస్తున్నప్పటికీ నీకు ఒక మహిమ శరీరాన్ని ఇచ్చాను, నీకు ఒక మహిమ వస్త్రాన్ని ఇచ్చాను. నువ్వు దిగంబరుడు కాదు. అయితే ఎప్పుడైతే ఆ మాట వినలేదో, అవిశ్వాసం ఉంచారో, వారు దిగంబరులమని తెలుసుకున్నారంట.
వాళ్ళు దేవుని కుమారులనే విషయానికి బదులు వాళ్ళు దిగంబరులమని తెలుసుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఇదంతా దేనివల్ల వచ్చిందంటే పిల్లరా, అక్కడ కలుషితం చేయబడినటువంటి అపవాది వల్ల, ఆ సర్పం వలన. ఆమేన్, హల్లెలూయా. కనుక విశ్వాసమునకు తర్కము లేదు. కాబట్టి వాక్యము యొద్దకు వచ్చినప్పుడు నీవు తర్కించవద్దు. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నమ్ము. దానికి ఏది కలపొద్దు, దానికి ఏది తీయొద్దు. ప్రవక్త ఏమంటే, జ్ఞానమునకు సొంత తలంపులు ఉంటాయి, కానీ విశ్వాసమునకు ఎటువంటి తలంపులు ఉండవు. నీ జ్ఞానం ఏం చేస్తుందంటే నీకు అనేక ఆలోచనలు తీసుకొస్తుంది. నువ్వు జ్ఞానం కలిగి ఉంటే, నువ్వు తెలివి కలిగి ఉంటే, నువ్వు ఇంకా ఏవేవో కలిగి ఉంటే నీకు అనేక ఆలోచనలు తీసుకొస్తాయి. కానీ నువ్వు విశ్వాసం మాత్రం కలిగి ఉండు, నీకు ఎటువంటి తలంపులు ఉండవు. అది తర్కించదు, అది సందేహించదు, అది అవమానించదు. వాక్యంతో నిలిచి ఉండట తప్ప మరొకటి ఏమీ చేయదు. ఆదికాండం 17వ అధ్యాయం 4వ వాక్యం. ఆదికాండము 17వ అధ్యాయము 4వ వాక్యం. అబ్రహాము సాగిల పడగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఈ మాట ఇప్పుడు ఏం చేయాలి? నమ్మాలి వద్దా? చెప్పండి, నమ్మాలి. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఈ మాట వాగ్దానం. ఇది నువ్వు అనేక జనాలకు తండ్రి వగుతావు. ఈ మాట నమ్మే ఏం చేశాడు? ఇస్సాకుని బలిగా అర్పించడానికి మోరియా పర్వతం మీద తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఈ మాట నమ్మకపోతే, ఈ మాట మీద విశ్వాసం లేకపోతే మోరియా పర్వతం మీదకి ఇస్సాకుని తీసుకొని వెళ్ళి ఉండేవాడు కాదు అబ్రహాం. ఈ మాటను నమ్మాడు. ఏ మాట? నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఇది దేవుని యొక్క వాగ్దానం అయి ఉన్నది. హల్లెలూయా. రోమాపత్రిక 4:18. రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం. ఎప్పుడా నిబంధన చేశాడు? ఎప్పుడా వాగ్దానం చేశాడు? నిరీక్షణకు ఆధారము లేనటువంటి సమయంలో. ఎప్పుడు చేశాడు చెప్పండి? చదవండి మాట. రోమాపత్రిక 4:18. నీ సంతానము ఎలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆమేన్. నిరీక్షణకు ఏమాత్రము కూడా ఆధారం లేదండి. అప్పుడు వింటున్నారా? రమారమి 100 సంవత్సరాలు అయిపోయింది వయసు. ఏ కోశాన కూడా బిడ్డలు పుట్టేటటువంటి అవకాశము లేనేలేదు. హల్లెలూయా. సరే, వాగ్దానం చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఆయన అబ్రహాముని పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసు అబ్రహాముకి, 65 సంవత్సరాల వయసు షారాకి. పోనీ అలా చూసుకున్న 75 సంవత్సరాల వయసులో పిల్లలు పుడతారా? అలా చూసుకున్న 65 సంవత్సరాల వయసులో షారాకి పిల్లలు పుడతారా? కానీ నిరీక్షణకు ఆధారం లేనటువంటి సమయం. అలాంటి సమయంలోనే అబ్రహాం ఏం చేశాడంట? దేవుని మాటను నమ్మాడు, దేవుని యొక్క వాగ్దానమును నమ్మాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, అబ్రహాము ఆ సమయంలో ఏ జ్ఞానమును కోరుకోలేదు. ఆమేన్. అతను వాక్యమును మాత్రమే కోరుకొనెను. 20వ వాక్యం కూడా చూడండి. 20 రోమాపత్రిక 4వ అధ్యాయము 20-21 కూడా చూడండి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక జ్ఞానము నిన్ను సందేహించినట్లు చేస్తా ఉన్నది, విశ్వాసం అయితే నిన్ను బలపరుస్తూ ఉన్నది. నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావా? ఆ జ్ఞానం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? అనేక రకాలైన ఆలోచనలు తీసుకొస్తుంది. దేవుని మాట నమ్మడానికి నీకు జ్ఞానంతో పని లేదు. దేవుని మాట నమ్మడానికి నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. హల్లెలూయా.
నీవెప్పుడైతే దేవుని వాక్యముతో నిలబడి ఉంటావో అప్పుడు జ్ఞానముతో కూడిన తలంపులన్నిటినీ పారద్రోలను, ఏమాత్రము అనుమానమును కలిగించకుండా చూసుకోవాలను. కేవలము దేవుని వాక్యమును మాత్రమే పట్టుకొని ఉండుము. దేవుడు చెప్పిన ప్రతి మాటను నమ్మవలను. బుద్ధిపూర్వకమైనటువంటి జ్ఞానము కలిగి ఉండొద్దు. కేవలం వాక్యమును మాత్రమే నమ్మము. ఆయన వాక్యముతోనే నిలిచి ఉండుము. దేవుని రాజ్యమునకు హక్కుదారులు మాత్రమే దేవుని వాక్యమును నమ్ముదురు. నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఆమేన్. జ్ఞానము సులువైన మార్గమును కనుగొనుటకు ప్రయత్నించును. మీకు తెలుసా, ప్రపంచమంతటిలో మరి స్త్రీలు ఈరోజు రెండంతల ఆకర్షణీయంగా ఎంతకు మునుపు ఉన్నప్పటికంటే ఎక్కువ అందముగా ఉండుటకు ప్రయత్నించుచున్నారు. ఆమేన్. ఈ కాలంలో ఉన్నటువంటి స్త్రీల గురించి చెప్తున్నాడు మళ్ళీ. ఇప్పుడు పూర్వకాలం ఉన్నటువంటి స్త్రీలకి ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీలకి తేడా చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త. మునుపు ఉన్నటువంటి అందానికంటే ఎక్కువ అందముగా ఉండాలని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటున్నారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న ఒక ఆవిడ అంటుంది, నా శంపశారాలు తాకటెట్టేసుకున్నాడు, నా పాపిడి బిళ్ళ తాకటెట్టేసుకున్నాడు, నా జడగంటలు ఎన్ని ఉన్నాయి చూడండి. హల్లెలూయా. పాపిడి బిళ్ళంట, శంపసారాలంట, ఏమండి, జడగంటలు. అప్పుడు ఆ పూర్వకాలం వాళ్ళు పెట్టుకునేవాళ్ళు అవి, అంతేనా? హల్లెలూయా. ఇప్పుడు స్టైల్ అంతా మారిపోయింది. ఆమేన్. కనుక ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, ప్రపంచమంతటిలో స్త్రీలు ఈరోజు రెండంతల ఆకర్షణీయంగా ఎంతకు మునుపు ఉన్నటువంటి వారి కంటే ఎక్కువ అందముగా ఉండుటకు ప్రయత్నిస్తున్నారు. పూర్వకాలం స్త్రీల పాత ఫోటోలను చూడండి, నేటి తరం యొక్క ఫోటోలు చూడండి. పూర్వకాలం స్త్రీలు ఉన్నారా? వాళ్ళ ఫోటోలు చూసారా ఎప్పుడన్నా? వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటాయి. ఒక చక్కగా నిండుగా చీర కట్టుకొని పొడవాటి మరి జాకెట్లు కుట్టించుకొని పొడవాటి జడలు, వాటి జడలకు మళ్ళీ జడగంటలు ఒకటి ఉండి అప్పుడు 3 గంటలు ఉండి ఇలాగా జడగంటలు. ఆ పూర్వకాలం వాళ్ళు ఫోటోలు అసలు ఇప్పుడు కనపడుతున్నాయి. ఇప్పుడు ఫోటోలు చూడండి ఎలా ఉన్నాయి. నేను చెప్పట్లేదు, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పటి ఫోటోలకి పాతకాలపు పూర్వపు స్త్రీల ఫోటోలకి మీరు గమనించండి అంటున్నాడు. నేటి తరం యొక్క ఫోటోలు మీరు గమనించండి. పెద్ద వయసు కలిగిన బామ్మ కూడా నేడు ఒక యవ్వనస్తురాలుగా కనబడుచున్నది. పెద్ద వయసు కలిగిన 60 ఏళ్ల బామ్మ కూడా టీషర్టు జీన్ ప్యాంట్ వేసి హెయిర్ స్టైల్ వేసి ఏమంటారు దాన్ని, ఫేస్ అది అదే మా బ్యూటీ పార్లర్కి వెళ్ళింది అనుకో, ఒక 60 ఏళ్ల బామ్మ, ఒక 60 ఏళ్ల బామ్మ ఫేషియల్ చేయించుకుంది అనుకోండి, ఒక 60 ఏళ్ల బామ్మ. ఇప్పుడు ఆమె టీషర్టు జీన్ ప్యాంట్ వేసి ఎత్తిమాడాలు వేసి జుట్టు కత్తిరించుకొని చక్కగా తయారై మరి మందిరానికి వచ్చింది అనుకోండి, ఆమె 60 ఏళ్ల బామ్మ అంటే నమ్ముతారా? చెప్పండి. దేవునికి స్తోత్రం. రియల్గా జరిగిన ఒక కార్యం రియల్గా జరిగిందంట. ఫేస్బుక్లో పరిచయం అయిందంట. ఫోన్లో కూడా ఫోన్ మాట్లాడినా తెలియద్దా? 60 ఏళ్ల బామ్మ మాట్లాడేదానికి ఒక 20 ఏళ్ళ అమ్మాయి మాట్లాడేదానికి తేడా తెలియదు. అడిగి హలో అనుకుంటా రైల్వే స్టేషన్కి వచ్చేసాడంట. ఎక్కడున్నావు డియర్ అంటే యూట్యూబ్లో వచ్చింది, చూసారమ్మా? మీరు చూడలేదా? మరే చూశారు కదా, యూట్యూబ్లో కూడా వచ్చింది. 20 ఏళ్ల వయసు కుర్రాడు 60 ఏళ్ల బామ్మతో ప్రేమలో పడి, హలో డియర్ ఎక్కడున్నావు అంటూ, నేను పలానా చోట ఉన్నాను డియర్, పలానా నెంబర్ స్తంభం దగ్గర ఉన్నాను, పలానా రైల్వే స్టేషన్ అంటే హలో అనుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటే ఎదరికొస్తే సరిగ్గా అక్కడే నిలబడి ఉందంట. ఇంకా ఎవరితోటో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడ నీ ఎదురుగా ఉన్నాను చూడు అన్నదండి. ఇంతకు ఎవరో 60 ఏళ్ల బామ్మ. అంటే ఎలాగా మార్పు వచ్చేసిందో చూడండి. ఇక్కడ ప్రవక్త చెప్పాడంటే దానికి అర్థం ఉంటుంది. ఏమంటున్నాడంటే, పెద్ద వయస్సు కలిగిన బామ్మ కూడా నేటి ఒక యవ్వనస్తురాలుగా కనబడుచున్నది. దానికి కర్త సాతానే. వాడికున్న అందముతోనే ఆ అవ్వను మోసం చేశాడు ఆ రోజు. ఈనాడు కూడా అంతే అంటున్నాడు. ప్రస్తుతం ఇప్పుడున్న ప్రపంచం దుర్గంధంతోనూ కలుషితంతోనూ నిండిపోయి అసహ్యంగా ఉన్నది. అందుకే దేవుడు త్వరలోనే దీనిని నాశనం చేసి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములను ప్రతి దేవుని మాటను సత్యమని నేను నమ్ముచున్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వాక్యం చూడండి, ముగిస్తాను నేను.
ముగించి ప్రార్థన చేస్తాను. మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వాక్యం. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు గతించవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, జ్ఞానము ఎల్లప్పుడూ వాక్యమునకు విరుద్ధమైనది. కాబట్టి జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసము మనకి కావలేను. దేవుని వాక్యము మనకు ఇవ్వబడెను, దాని యందు మన విశ్వాసము కలిగి ఉండవలను. అంటున్నారా? పేతురు గారు చెప్పారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి, మీ దూరస్తులకి అనగా మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు అందరికీ చెందునని అపోస్తుల కార్యం 2:38 వాక్యం రాయితే ఈనాటి జనులు అంటారండి, అది మాకు కాదు, అది మాకు కాదు, ఆ వాక్యం మాకు కాదు. ఆ వాక్యం ఎవరికంట? ఆ వాక్యం ఆ కాలంలో వాళ్ళకేనంట. ఈ మాటని రోజు నమ్మలేకపోతున్నారు. ఈ వాక్య ప్రకారం బాప్తిసం తీసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందమని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ఇది దేవుని మాటే, కానీ ఈ మాటను నమ్మలేకపోతున్నారు నేటి జనం. కనుక వాక్యాన్ని నమ్మడానికి ఏం కావాలి చెప్పండి? మనకి విశ్వాసం కావాలి. ఈ మాట చెప్తుంటే అపోస్తుల గారు 2:38 ప్రకారం బాప్తిసం పొందాలమ్మా, మీరు తీసుకున్న బాప్తిసం సరైంది కాదు. ఆ మత్తయి 28:19 యేసుప్రభు వారు చెప్పిన మాటకు అర్థం ఇదే అమ్మా అని మనం చెప్పామనుకోండి, వాళ్ళు వినరు. అంటే ఇప్పుడు మేము యేసుబాబు చెప్పిన మాట వినమంటావా, పేతురు చెప్పిన మాట వినమంటావా అని వాళ్ళు మనకు ప్రశ్నలు వేస్తారు. అక్కడ యేసుప్రభు వారు చెప్పారు, ఆ మాటను పేతురు గారు పాటించారు. కాబట్టి పరలోకపు తాళపు చెవులు పేతురు గారికి ఇచ్చారు. ఇప్పుడు పరలోకం పోవాలంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పేతురు దగ్గరికి వెళ్ళాలి. అంటే ఏంటి? ఆయన చెప్పిన వాక్యానికి లోపడాలి. హల్లెలూయా. కనుక ఆ వాక్యాన్ని నమ్మాలంటే ఏం కావాలి చెప్పండి? మనకి విశ్వాసం కావాలి. వాక్యాన్ని నమ్మడానికి జ్ఞానంతో పని లేదు, సైన్స్తో పని లేదు, ఆధారాలతో పని లేదు. దేవుని వాక్యం ఏది చెప్తుందో ఆ వాక్యాన్ని నమ్మడానికి మనకేం కావాలి చెప్పండి? విశ్వాసం ఉంటే చాలు. అందుకే ఈ వర్తమానానికి ప్రవక్త ఏం పేరు పెట్టి చెప్పండి? జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. మరి ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మనమందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేసారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి, అందరూ కూడా ప్రార్థనలో ఉండండి.